ఎందుకు చచ్చిపోయారు? ఎందుకు ఆదివాసీ గ్రామాలన్నీ ఖాళీ చేస్తున్నావు? ఇప్పటికే కొన్ని గ్రామాలన్నీ ఖాళీ చేసి అనేక మందిని అనేక వేల ఎకరాల భూముల్ని అప్పచెప్పావు. వాళ్ళ కాళ్ళ కిందున్నా, వాళ్ళ గుడిసె కిందున్నా, వాళ్ళ గూడు కిందున్నా, వాళ్ళ పోడు కిందున్నా ఖనిజ సంపదలని బడా బాబులకి అప్పచెప్పడానికి వేసే ఎత్తుగడ తప్ప మరోట అనే విషయాన్ని అడుగుతా ఉన్నా. అందుకే మిత్రులారా, ఖగార్ పేరుతోటి చంపొచ్చు, అర్బన్ నక్సలైట్ పేరుతోటి కాళ్ళు లేని సాయిబాబాని 9 సంవత్సరాలు జైల్లో ఉంచి చంపారు. ఏ కేసు లేదు, కొట్టేసినామన్నారు. ఆయన తుపాకీ పట్టుకొని మోడీని కాల్చడానికి అడవికి పోయిండని ఆయన్ని కేసులో పెట్టారు. ఆయన ఏ కేసు లేదని కొట్టేశారు 9 సంవత్సరాల తర్వాత. ఆ తర్వాత ఆయన 1 సంవత్సరానికి ఇక్కడ చనిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. ఇది నడుస్తున్న వ్యవహారం. అందుకే మిత్రులారా, ఇట్లాంటి వాటన్నిటికీ వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో వాళ్ళు ఎంతమందిని చంపినా ఆలోచన చంపలేరు. నేను ఇందాకే చెప్పినప్పుడు పసి పాప కూడా వాళ్ళ అమ్మ పేదరికంతో పాలు లేకనో చెంప మీద కొడితే సింహసిల్లి పడిపోవచ్చు కాక, కానీ లేచిన తర్వాత ఆ పాప ఆకలిని కేకలేస్తుందనే విషయాన్ని యాద్ చేస్తూ ఉన్నా. అందుకే ఆకలి కేకలు ఉన్నంతసేపు ఉద్యమాలు ఉంటాయనే విషయాన్ని మనవి చేస్తూ, ఆ ఉద్యమాలని ఎవ్వడూ ఆపలేడని, వర్గ సమాజం ఉన్నంతసేపు వర్గ ఉద్యమాలు ఉంటాయనే విషయాన్ని తెలియజేస్తూ, ఖగార్ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ, ఆ అమరవీరుల బాటలో ప్రజలందరూ లేస్తారనే విషయాన్ని తెలియజేస్తూ, ఆపలేవు నీ హత్యలు అనే విషయాన్ని తెలియజేస్తూ, పేదరికం ఉన్నంతసేపు, ధనస్వాముల పక్షాలను ఉన్నంతసేపు పోరాటాలు ఉంటాయనే విషయాన్ని తెలియజేస్తూ, మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇక్కడ కూడా ఈ అన్ని పార్టీలతోటి కలిసి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ ఖండిస్తూ ఉంది. దీన్ని ప్రజలందరూ ఖండించాలని, ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలని. ఆర్ఎస్ఎస్ దేశభక్తుల, దేశద్రోహులు 3 రంగుల జెండాని కూడా వాళ్ళ నాగపూర్ మీద ఎత్తలేదు కదా, నిజమేనా కాదా? గాంధీని చంపిన వాళ్ళు వాళ్ళేనా కాదా? గాడ్సే దేశభక్తులు అయిపోయిండు. ఇట్లాంటి వాళ్ళందరూ ఇవాళ నీతులు వల్లిస్తూ ఉన్నారు. అందుకే ఎవడరా దేశభక్తి? ఎవరిది దేశభక్తి? ప్రాణాలని పణంగా పెట్టి ఆదివాసుల రక్షణ కోసం పోయిన వాళ్ళు దేశభక్తులా? నువ్వా దేశభక్తివి? ఎవడు దేశభక్తులు అనే విషయాన్ని ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నా. అందుకే మిత్రులారా, అలాంటి పోరాటాల కోసం, దేశభక్తితోటి ప్రజల కోసం, నువ్వు చెప్పిన కాన్స్టిట్యూషన్ ప్రకారమే 5వ 6వ షెడ్యూల్ ఏమంటుంది? 170 చట్టం ఏమంటుంది? పెసా చట్టం ఏమంటుంది? మరి ఈ చట్టాలన్నిటి తుంగలో దొక్కి ఆ ఆదివాసీ గ్రామాలని ఆక్రమించుకుంటున్నా నీ వైఖరిని ఏమందాం? దానికి వ్యతిరేకంగానే మేము పోరాడుతున్నాం తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ, అలాంటి పోరాడే వాళ్ళందరూ దేశభక్తులు, వాళ్ళందరికీ జోహార్లు అర్పిస్తూ, చనిపోయిన వారందరికీ జోహార్లు అర్పిస్తూ, వాళ్ళందరికీ జేజేలు పలుకుతూ, నువ్వేమీ చెయ్యలేవు అనే విషయాన్ని, కాకపోతే అందరినీ జైల్లో పెడతావు, కొంతమందిని చంపుతావు, కానీ ఆకలి ఉన్నంతసేపు కేకలుంటాయనే విషయాన్ని యాద్ చేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ లాల్ సలాం.